తప్పు చేయలేదు. తప్పు చేసింది మీరు. భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు అనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సరే, మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసి మీకు కావలసినటువంటి వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా, ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము, పంది కొవ్వు, చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాట్ వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు. మేము సిద్ధం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే. అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తం అంతా కూడా ఆడ నెయ్యికి బదులుగా పంది కొవ్వు, చేపల నూనె కలిపినారు, జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబు గారు. ఇదే మీ నిజాయితీ? మీరు నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి. మేము మళ్ళీ చెప్తున్నాం, మొన్న మీ ఈఓ శ్యామలరావు గారు జూలై నెలలో ఇచ్చినటువంటి ప్రకటన, ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టరు మా హయాములో ఆయనకు టెండర్ పొందిన తన మొట్టమొదటి ట్యాంకర్ మీ హయాములోనే బయటికి వచ్చింది. మీరు దాన్ని అలో చేశారు. 2 ట్యాంకర్లు అలో చేసిన తర్వాత 3వ ట్యాంకర్ను మీరు టెస్టుకు పంపితే ఈ రిపోర్టు వచ్చింది. ఎడిబుల్ ఆయిల్ కలిపారు అని మీరే ప్రకటించి, చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతు కొవ్వు వాడినారు అని చెప్పిన తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు గారు చంద్రబాబు ఏదైతే చెప్పాడో దానికి తందానా అని చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే దేనికి ఇది పోతున్నది అని చాలా బాధ కలుగుతుంది. దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఆలయ శుద్ధి చేయమని చెప్పటం, దానికి శ్యామలరావు మొత్తం అందరి అధికారులని, ఆగమశాస్త్ర పండితులని, ప్రధాన అర్చకుల చేత మీటింగ్ పెట్టి ఈ రోజున ఒక యాగం జరపటం. దాదాపు 1 నెల రోజులు కూడా కాల. నిజమైతే పవిత్రోత్సవాలు ఎందుకు జరుగుతాయి శ్యామలరావు గారు? ఆ మాత్రం మీరు తెలియకుండా ఈవోగా ఎందుకు వచ్చినట్టు నాకు అర్థం కావటంలే. పవిత్రోత్సవాలు పొరపాటునైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అవి మా తప్పుగా మన్నించమని వేడుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అవి ఆ పవిత్రోత్సవాలు జరుపుతారు. మళ్ళీ మీరు చంద్రబాబు చెప్పినాడని చెప్పి ఈ సంప్రోక్షణ చేద్దామా, శుద్ధి కార్యక్రమం చేద్దామా, శుద్ధి కార్యక్రమం అని చంద్రబాబు చెప్పగానే ఆ కోయిల ఆళ్వార్ తిరుమంజనానికి కూడా రెడీ అయిపోయినారు వీళ్ళు. ఇంకేం మాట్లాడాలి? సంవత్సరానికి 4 సార్లు జరిగేటువంటి అత్యంత పవిత్రమైన కోయిల ఆళ్వార్ తిరుమంజనం కూడా దాన్నే శుద్ధి అనేది. దానికి కూడా ఏ రూపంలో జరపాలా అంటే పాపము మా ప్రధాన అర్చక స్వాములు, ఆగమ పండితులు అంగీకరించినట్టు లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే దానికి కూడా సిద్ధపడి ఉండేవాళ్ళు. ఎందుకు? మా మీద నిందలు మోపి ఆ నిందను రుజువు చేయటం కోసమని రుజువులు దొరకవు కాబట్టి ఈ రకంగా సెంటిమెంట్ ఉపయోగించి ఆలయ శుద్ధి చేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసేశాము అని చెప్పి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం. శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు, చంద్రబాబు నాలుకని. అది శుద్ధి కావాలా? ఇంతటి అబద్ధాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాలుక శుద్ధి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి
ఆయన ఏ ప్రార్థనలు చేస్తారో, ఏ యాగాలు చేస్తారో చేసి మీ ప్రత్యర్థుల్ని మా మీద దాడి చేయడానికి మీకు 1,00,000 వేదికలున్నాయి, ఒకటుందా? మీకేం తెలియందా? మీరు మీ గత చరిత్ర అంతా కూడా రక్తసిక్తమైనటువంటి చరిత్ర, దేనికైనా తెగనాడేటువంటి గతం మీది. మీ ప్రత్యర్థుల ప్రాణాలు తీయటానికి కూడా వెనుకంజ వేయనటువంటి సాహసవంతులు మీరు. అది చరిత్ర, మీ గతాన్ని తెలియజెప్పినటువంటిది. అవన్నింటినీ కూడా మీరు చాలా అలవోకగా వాడేటువంటి వ్యక్తులు. వాటితో పాటు అదనంగా వెంకటేశ్వర స్వామిని వాడటం ఏంది మహానుభావ? చంద్రబాబు గారు చాలా అపచారం చేశారు, చాలా తప్పు చేశారు, చాలా ఘోరం చేశారు. మళ్ళీ చెప్తున్నాం, మేము తప్పు చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే ఆయన నియమించబడ్డటువంటి